రెహమాన్ గారితో మాట్లాడదాం. రెహమాన్ గారు, అర్ధరాత్రి జరిగిన ఈ పరిణామంపై మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ 6 ఎమ్మెల్యేలు హస్తంకోటికి చేరారు, ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు చేరారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్సీల బలం ఉంది, ఇప్పుడు బలం 12కి చేరబోతోంది. ఈ పరిణామంపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రెహమాన్ గారు. అయితే ఇదంతా ముందుగా ఊహించిందే ఇది జరుగుతుందని. ఆల్రెడీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన తర్వాత ఇంకెవరిని డిస్క్వాలిఫై చేయకుండా ఉంటారనేటువంటి ఒక మంచి సిగ్నల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆ తర్వాత ఎల్పీని విలీనం చేసే దిశగా, అంటే మొత్తం ఇటు మండలిలో కానివ్వండి లేకపోతే అసెంబ్లీలో కానివ్వండి, 2 చోట్ల ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది. ఒక్కొక్కరిని ముందుగా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తుల్ని, దానం నాగేందర్ లాంటి వాళ్ళని, అంటే కొంత స్టేచర్ ఉన్న వ్యక్తుల్ని, అంటే ముందు పెద్ద వాళ్ళని తీసుకొని తర్వాత కొంచెం చిన్న వాళ్ళని తీసుకునేటువంటి దిశగా కూడా అడుగులేస్తోంది. అట్లానే సంజయ్ కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారనేటువంటి ఒక సిగ్నల్ ని బయటకు ఇచ్చేసింది ఆల్రెడీ. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో మెజారిటీ సంఖ్య కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే చాలా మంది మెదక్ జిల్లా నుంచి చాలా అర్లీ స్టేజ్ లోనే వచ్చి వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళారు. చాలా మంది బహిరంగంగానే కలిసి వెళ్ళారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీకి ఫోన్ కూడా చేయొద్దు, ఫోన్ లో కూడా మాట్లాడొద్దు అనేటువంటి ఒక నిబంధనలు, క్రమశిక్షణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, బొకేలు ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారనేటువంటి ఇది కూడా కేటీఆర్ గారికి క్లారిటీ ఉంది, ఉండరు అనేది. గతంలో వీళ్ళు చేసినటువంటి పనినే, అంటే నీవు నేర్పిన విద్య అంటారు కదా, అదే పనినే మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీకి అలాగే రేవంత్ రెడ్డికి కేవలం అత్యవసర మెజారిటీ మాత్రమే ఉంది. కాబట్టి ఈ వీళ్ళందరి చేరికలతో ఒక డోకాలేదిగా రేవంత్ రెడ్డి సర్కార్ అనే దిశగా ప్రయాణిస్తున్నట్టు కనబడుతోంది సతీష్. బట్ వామపక్షాల బలం కూడా ఉంది కొంత, కానీ బిల్లులు సాధించుకోవాలనుకుంటే సరిపడంత బలం లేదు. ఇప్పుడు 12కి చేరుతుంది, 6 చేరిన తర్వాత ఇంకా ఎంతమంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీల బలం పెరిగితే ఆ బిల్లుల్ని క్లియర్ చేసుకోవడానికి శాసన మండలిలో తిరుగులేకుండా ఉంటుంది. ఇప్పటికే అంటే ఇంకా మిగిలిన వాళ్ళ సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మండలిలకి చర్చలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా బిల్లు, అంటే మెజారిటీ సభ్యుల్ని చేర్చుకొని బిల్లుల్ని పాస్ చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మండలి చైర్మన్ చేరిపోవడంతో ఇంకా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఆ మండలి చైర్మనే కాంగ్రెస్ పార్టీకి పచ్చజెండా ఊపారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ అనుసరించినటువంటి విధానాల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అలానే ఆయన వైఖరి వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చేరకనే చేరిపోయినట్టుగా ప్రకటన చేసేసారు ఆల్రెడీ. కాబట్టి ఇంకా మిగతాదంతా అక్కడ మండలిలో లాంఛనమే. చైర్మనే, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంలోకి వచ్చేసిన తర్వాత మండలిలో పెద్ద ఇబ్బంది ఏం కాంగ్రెస్ పార్టీకి ఏమి ఉండదు. కాబట్టి అక్కడ కూడా దాదాపుగా బిల్లులు కానివ్వండి, మిగతా అంశాలు కానీ ఇంకా పెద్ద విషయం ఏమి ఉండదు. అనుకూలంగా ఉన్న తర్వాత ఇంకా సభ్యుల విషయంలో పెద్ద ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండే అవకాశం లేదు.